ఈ సీజన్లో మొదటిసారిగా ఢిల్లీ జట్టు తమ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. గత మ్యాచ్లో గుజరాత్ పై భారీ విజయాన్ని నమోదు చేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ బరిలోకి దిగుతుండగా, మరోవైపు సన్ రైజర్స్ కూడా బెంగళూరు జట్టుపై ఒక సంచలన విజయం ఇచ్చిన జోష్తో ఈ రోజు మ్యాచ్ కోసం సిద్ధమైంది. టోర్నమెంట్ మధ్య భాగంలోకి వచ్చేసింది కాబట్టి ప్రతి మ్యాచ్ ఇప్పటి నుండి అన్ని జట్లకు కీలకంగానే మారాయి. గత మ్యాచ్లో గెలుపు ఇచ్చిన కిక్ తో బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగానే సాగేలా కనపడుతోంది. ఈ ఇరు జట్లు గతంలో ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా, అందులో ఢిల్లీ 11 సార్లు గెలిస్తే హైదరాబాద్ 12 సార్లు విజయం సాధించింది. గత ఫలితాలు అలానే ప్రస్తుత ఫామ్ ఆధారంగా చూస్తే ఇరు జట్లు బలంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ ఏడాది ఏ జట్టుకు లేనంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ సన్ రైజర్స్ కి ఉంది. కాబట్టి ముంబై బెంగళూరు జట్లను ఉతికేసినట్లే ఢిల్లీని కూడా ఉతికేస్తే గెలుపు పక్కా హైదరాబాద్దే. ఇక పిచ్ విషయానికి వస్తే అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్లు ఒకప్పట్లో లేవు. బ్యాటర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. హై స్కోరింగ్ గేమ్లు చూడొచ్చు. ఎస్ఆర్హెచ్ మరోసారి విజృంభిస్తే 200+ స్కోరును చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఫామ్ అలాంటిది. ఇప్పటి వరకు అరుణ్ జైట్లీ స్టేడియంలో 85 ఐపీఎల్ మ్యాచ్లు జరగ్గా రెండో బ్యాటింగ్ చేసిన జట్లు వాటిలో 46 మ్యాచ్లు గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే హైదరాబాద్ జట్టు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు పించ్ హిట్టర్లు ట్రావిస్ హెడ్, క్లాసేన్, చివర్లో అబ్దుల్ సమద్ పిచ్చకొట్టుడు కొట్టారు. ఇక మిగతా బ్యాటర్లు కూడా తగ్గేదేలే అన్నట్లు బ్యాటింగ్ చేసి హైదరాబాద్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారు మరోసారి ఇలానే విజృంభిస్తే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఢిల్లీ పిచ్చులపై పరుగుల వరద పారడం పక్కా. ఇక బౌలింగ్ లో ఉనాద్గత్, షాబాజ్ అహ్మద్ దారుణంగా విఫలమవుతున్నారు. మిగతా బౌలర్లు ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే, భువి, నటరాజన్ అందరూ కూడా తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. ఉనాద్గత్ వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు ధారాళంగా ఇవ్వకుండా ఉండాలి. అప్పుడే మిగతా బౌలర్లపై ఒత్తిడి ఉండదు. ఇక ఢిల్లీ జట్టు ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇంజురీ కారణంగా గత మ్యాచ్ కు దూరమైన డేవిడ్ వార్నర్ ఫిట్నెస్ సాధిస్తే జట్టులో చేరతాడు. అరుణ్ జైట్లీ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ కు మంచి రికార్డు ఉంది. అతడి ఈ మైదానంలో 1047 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. అలాంటి వార్నర్ ఈ రోజు మ్యాచ్ కి అందుబాటులోకి వస్తే అది ఢిల్లీ బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఒకవేళ వార్నర్ రాకపోతే మాత్రం ఢిల్లీకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక మిగతా బ్యాటర్లు పృథ్వీ షా పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడం లేదు. మిగతా బ్యాటర్లు జేక్ ఫ్రేజర్, మెగ్గర్గ్, రిషబ్ పంత్ మంచి హిట్టింగ్ తో అదరగొడుతున్నారు. వారికి మిగతా బ్యాటర్ల నుండి కూడా సరైన సహకారం దొరికితే ఢిల్లీకి కూడా భారీ స్కోరు చేయగలిగే సత్తా ఉంది. ఇక బౌలింగ్ లో ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ ని 89కే కట్టడి చేశారు. మరోసారి ఈ ముగ్గురు ఇదే తరహా ప్రదర్శన చేస్తే హైదరాబాద్ కి కష్టాలు తప్పవు. మొత్తంగా చూస్తే ఇరు జట్ల మధ్య పోటీ బలంగానే ఉండేలా కనపడుతోంది. బ్యాటింగ్ పరంగా హైదరాబాద్ జట్టుకి ఢిల్లీ కంటే కొంచెం ఎడ్జ్ ఎక్కువ కనిపిస్తోంది. మరి ఈ రోజు మ్యాచ్ లో గెలిచేది ఎవరు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.